హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు కూడా చాలామంది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేస్తున్నారు, కానీ చిల్డ్రన్ మ్యారేజ్ కోసం ప్లాన్ చేయట్లేదు. కానీ ఫ్యూచర్లో ఇది ఎంత ఇబ్బంది అవుతుందంటే, ఇవాళ యావరేజ్ ఇండియన్ వెడ్డింగ్ కాస్ట్ వచ్చేసి 12,50,000 రూపీస్ ఉంది. సో అది ఈరోజు కాస్ట్. అంటే కొంతమంది మనకు తెలిసినట్టు అమ్మాయిలు లాంటి వాళ్ళు 5,000 కోట్లు పెట్టి చేసుకున్నారు, కొంతమంది ఊర్లో 1 lakh పెట్టి చేస్తున్నారు, కొంతమంది 10 లక్షలు పెట్టి చేస్తున్నారు, కొంతమంది 50 లక్షలు పెట్టి చేస్తున్నారు. సో ఆన్ యావరేజ్ అట్లీస్ట్ మిడిల్ క్లాస్ మ్యారేజ్ వచ్చేసి 12,50,000 ఉంది. సో 12,50,000 మనం దానికోసం ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మన రిటైర్మెంట్ డబ్బులు లేకపోతే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ డబ్బులు తీసి అక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, లేదంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు రాకపోతే మళ్ళీ ఏదైనా అసెట్ అమ్మాల్సి వస్తుంది. కాబట్టి ముందే దాని గురించి ప్లాన్ చేద్దాం. సపోజ్ ఇవాళ ఇలా మనం అంటే మన ఇండియాలోనే ఇంత హై ఉంది, వేరే కంట్రీస్ చూస్తే అంటే మనం యుఎస్ కన్నా కూడా, యుఎస్లో ఆన్ యావరేజ్ ఎడ్యుకేషన్ కాస్ట్ కన్నా కానీ మ్యారేజ్ కాస్ట్ తక్కువ ఉంటే, మన ఇండియాలో ఎడ్యుకేషన్ కాస్ట్ కన్నా కూడా మ్యారేజ్ కాస్ట్ డబుల్ ఉంది. సో ఎందుకంటే కొంతమంది ప్రైడ్ ఫీల్ అవుతున్నారు, అప్పు చేసైనా సరే గ్రాండ్గా పెళ్లి చేయాలని చూస్తున్నారు. కొంతమంది పిల్లలు కూడా అప్పు చేసైనా సరే గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు, అలాగే పెద్దవాళ్ళు చూస్తున్నారు. సో ఇలాంటి ఫ్యూచర్లో కంటిన్యూ అవుతాయి, ఎందుకంటే మన ట్రెడిషనల్ లాంటిది కాబట్టి దానికి కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంది, లేకపోతే మనం రేపు ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మనం ఇంకొక థియరీ కూడా ఏంటంటే, యుఎస్లో మ్యారేజ్ కాస్ట్ కన్నా మన ఇండియన్ మ్యారేజ్ కాస్ట్ డబుల్ ఉంది. సో యూఎస్లో ఏంటంటే మనకు తెలిసినట్లే సింపుల్గా మ్యారేజ్ 1 dayలో క్లియర్ చేస్తారు. మనం ఏంటంటే 3 days మ్యారేజెస్, 5 days మ్యారేజెస్. సో ఇలాగే కొన్ని అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కూడా చాలా ఎక్కువ పెడుతుంటారు. అంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లను వచ్చినాయి, డెకరేషన్ అనేసి. సో ఇలాంటి మనం అనుకోకుండా కూడా మనం సపోజ్ 12,50,000 మనం టార్గెట్ పెట్టుకుంటే మనకు తెలియకుండా ఇంకొక 2 లక్షలు, 2.5 లక్షలు ఎక్స్ట్రా అవుతుంది. సో మనకు తెలిసినట్లే అడిషనల్ కాస్ట్లు ఇవన్నీ. సో వెడ్డింగ్ కార్డ్స్ అనేసి, వెడ్డింగ్ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్స్ వచ్చినాయి. సో వీటన్నిటికీ ఏంటంటే కొద్దిగా అడిషనల్ కాస్ట్లు మనం రెడీగా పెట్టుకోవాలి. కాబట్టి సో ఇవాళ సపోజ్ 15 lakhs అవసరం అయితే, ఒక 20 years తర్వాత మ్యారేజ్ చేయాలంటే మనకు ఒక 50 lakhs కావాలి. అదే మనం ఒక 10 years తర్వాత మ్యారేజ్ చేయాలంటే ఈజీగా మనకు 25 lakhs ఉండాలి, లేదంటే అట్లీస్ట్ మిడిల్ క్లాస్ మ్యారేజ్ కూడా జరగదు. కాబట్టి సో దీనికి మనం ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. సపోజ్ 20 years టైం ఉంటే మాత్రం డెఫినెట్గా 15,000 ఎస్ఐపి చేయండి. 15,000 లేదంటే అట్లీస్ట్ 10,000 ఎస్ఐపి చేసినా కూడా రీచ్ అవుతారు. అదే 10 yearsలో మ్యారేజ్ ఉంటే మాత్రం కంపల్సరీగా 20,000 ఎస్ఐపి చేస్తేనే, మినిమం 20,000 ఎస్ఐపి చేస్తేనే వెడ్డింగ్ కాస్ట్కి మనకి అప్పుడు అంటే మనం ఇయర్కి 2.4 lakhs, 10 yearsకి మనం 24 lakhs మనం పే చేస్తే అది రిటర్న్తో పాటు మనకి ఆల్మోస్ట్ 50 డబుల్ అయినా కూడా మనకి 50 lakhs వస్తుంది. సో 50 lakhs మనకి వెడ్డింగ్ సరిపోతుంది. ఎందుకంటే లేకపోతే మనం వెడ్డింగ్ కాస్ట్ కూడా ఇన్ఫ్లేషన్ వచ్చి 10% ఉంది ఇండియాలో. అంటే ఇంతకుముందు ₹1,00,000 అయిపోయి పెళ్ళి ఇప్పుడు 15 లక్షలు అవుతుందంటే 10%తో గ్రో అవుతుంది. దాంతో ఏంటంటే కొంతమంది డెస్టినేషన్ వెడ్డింగ్ అని, సో అది ఇంకా అడిషనల్ ఎక్స్పెన్సెస్. ప్లస్ ఇప్పుడే రిటర్న్ గిఫ్ట్స్ ఇలాంటివి వచ్చినాయి, ఇంకా ఫ్యూచర్లో ఎలాంటివి వస్తాయో తెలియదు, సంగీత్ అని. సో ఇలాంటి అడిషనల్ కాస్ట్ చాలా ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ ప్లాన్ చేయాలంటే మినిమం 20,000 ఎస్ఐపితో చేయాలి. అది ఎప్పుడున్నా కానీ 20 years తర్వాత ఉన్నా కూడా 20,000 ఎస్ఐపి చేసుకోవడం బెటరు. అలాగే కొద్దిగా అమౌంట్ తక్కువైంది అనుకుంటే స్టెప్ అప్ చేసుకోవడం బెటర్. లేకపోతే ఏమవుతుందంటే ఆ టైంకి మ్యారేజ్ దొరకకపోతే ఈ మధ్య ఏంటంటే లోన్ అగేనెస్ట్ వెడ్డింగ్స్ అని కూడా ఇస్తున్నారు. అంటే పెళ్ళిళ్ళకి కూడా లోన్స్ ఇస్తున్నారు. అంటే మనల్ని అక్కడ కూడా అప్పులు పాలు చేసి జీతాంతం వాళ్ళకి వడ్డీలు కట్టించుకొని బ్యాంకులు మనల్ని డిఫాల్టర్ చేయాలని ట్రై చేస్తుంటాయి. సో వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ముందే ప్లానింగ్ మంచిది. అప్పుడు కూడా డబ్బులు సరిపోకపోతే అప్పుడు అప్పు చేయాలి, కానీ అసలు ఏం ప్లాన్ చేయకుండా పోయి అప్పు చేసి లేదంటే ఏమైనా అసెట్స్ అమ్మేసి తర్వాత మన ఇబ్బందుల్లో పడి, సో ఇలా చేయకుండా మనం ముందే ఎస్ఐపి ద్వారా సో మన గోల్స్ అన్ని రీచ్ కావాలి. ఇంకా డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎనీ టైం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.